ఇక 9వ కారణం విషయానికి వస్తే బూత్ మేనేజ్మెంట్. బేసికల్ గా బూత్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే బూత్ కాడ ఎక్కువ మంది జనాలు నిలబడడం, బూత్ లో ఉన్నటువంటి కాడర్ చాలా స్ట్రాంగ్ గా నిలబడడం, అంటే ఇటు బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ప్రలోభ పెట్టి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడము, తద్వారా బూత్ లోకి వెళ్తే బూత్ చుట్టూ ఉన్న వాతావరణమే మనకు చెప్తుంది ఏ పార్టీ గెలవబోతుందని. అక్కడ ఒక 5-6 టేబుల్ వేసుకోవడం కానీ, వచ్చే ప్రతి లీడర్ ని బాగా నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ బూత్ లో వాళ్ళ ఓటర్ ఐడి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి చెప్పడము, లోపల బూత్ దాకా డ్రాప్ చేయడము, కొంతమంది రాని వాళ్ళని ఉంటే కూడా వెహికల్స్ మీద తరలించడం, ఇలాంటి ఎన్నో రకాలుగా బూత్ ను చాలా పాజిటివ్ గా వాతావరణం మెయింటైన్ చేశారు సాయంత్రం 5 గంటల దాకా. దానివల్ల కొంత వాళ్ళకి ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్, ఎవరైతే అన్డిసైడెడ్ ఓటర్స్ ఉంటారో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ వల్ల కూడా కొంత మైండ్ సెట్ కన్వర్ట్ అయిందన్నది వాస్తవం. ఇక ప్రధానంగా లాస్ట్ 10వ కారణం విషయానికి వస్తే పోల్ మేనేజ్మెంట్. ఇంకా పోల్ మేనేజ్మెంట్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తను ఎన్నడూ చేయనంత విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసింది. ఓటర్లను ఐడెంటిఫై చేసుకోవడము, ఆ ఓటర్లకి డబ్బు రీచ్ అయ్యేటట్టు చేసుకోవడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అని చెప్పి మనం చెప్పాల్సిందే. ఇంకా అదంతా మీరు ఆల్రెడీ చూసారు ఎలా జరిగిందో, దానిపై డీప్ గా మనం వెళ్ళి కూడా లాభం లేదు.